ఒక దట్టమైన పచ్చని అడవిలో ఒక ముసలి సింహం మరియు ఒక ముసలి చిరుతపులి మంచి స్నేహితులుగా ఉంటాయి. అవి ఒకప్పుడు చాలా బలంగా ఉండేవి, కానీ ఇప్పుడు వయసు వాటి వేగాన్ని తగ్గించింది. మిత్రమా, మనం చాలా రోజులుగా ఆహారం తినలేదు. అవును, అడవి నిశ్శబ్దంగా ఉంది. జింకలు కూడా అదృశ్యమైపోయాయి. మిత్రమా, చూడు, మన భోజనం. అవును, కానీ ఈసారి మనం దాన్ని తెలివిగా పట్టుకోవాలి. మనం కలిసి వేటాడినప్పుడు జింక పారిపోతుంది. ఈసారి మనం రెండు వైపుల నుండి దాడి చెయ్యాలి. బాబు చిన్నోడా, ఈ అడవిలో నువ్వు తప్పిపోయినట్టు ఉన్నావు. మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం, వస్తావా? మనం చేశాము. చివరకు మనం కలిసి వేటాడాము, కలిసి పట్టుకున్నాము. చివరికి వేచి ఉన్నందుకు మంచి భోజనం వచ్చింది. నేను ముందుగా ప్రణాళిక గురించి ఆలోచించాను కాబట్టి నేను ముందుగా తింటాను. అది న్యాయం కాదు మిత్రమా. మనం కలిసి వేటాడాము, మనం కలిసి తింటాము. ఇద్దరు మూర్ఖులు తమ భోజనం నా కోసమే పెట్టినట్టున్నారు. చిన్నగా వెళ్ళి భోజనం తీసుకొని వద్దాం. మనం గొడవ పడటం వల్ల మన ఆహారం పోయింది. అవును మిత్రమా, మనం ఆ ఆహారం పంచుకుని ఉంటే కలిసి తినేవాళ్ళం. నోటిదాకా వచ్చినది పోయింది. ఆ నక్క నా చేతికి చిక్కాలి. వాణ్ణి నమిలి తినేస్తా. నోటిదాకా వచ్చిందే తినలేకపోయావు, ఇంకా వన్నేం తింటావు? సరే, ఇంకేం చేస్తాం? ఆ చెట్టు కిందకి వెళ్ళి పడుకుందాం పదా. నువ్వు గుద్ద మూసుకో. ఎక్కువ మాట్లాడావంటే నిన్ను తినేస్తా. వీడికి నేనంటే అస్సలు మర్యాద లేకుండా పోయింది. కథ యొక్క నీతి: మీ దగ్గర ఉన్నదాన్ని పంచుకోండి, మీరు ఎప్పటికీ కోల్పోరు.